మనం ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముందున్నాము. ఈరోజు ఏంటంటే రాజమండ్రిలో మహానాడు జరుగుతుంది. రేపు ఎన్టీఆర్ శత జయంతి అంటే 100 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా భారీ ఎత్తున ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయన్న ఆశించి వస్తే ఇక్కడేమో చాలా నిర్మానుష్యంగా నిర్విరామంగా కొద్దిగా ఎలాంటి హంగామా లేకుండా చాలా ఇదిగా ఉంది, డల్గా ఉంది కండిషను. ఇక్కడ చూస్తే కొందరు జస్ట్ ఇలాంటి వాచ్మెన్ తప్ప ఎవరు లేరు. ఇక్కడ చూడండి, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఒకానొక రోజుల్లో ఎన్టీఆర్ జయంతి అంటే ఇది ఒక రేంజ్లో హంగామాగా ఉండేది. ఇక్కడ చూస్తే ఈ రోజున ఎన్టీఆర్ శత జయంతి జరుగుతుందంటే 100 ఏళ్ళు ఆయన పుట్టి. అలాంటి ఒకానొక ప్రత్యేకమైన ఒక పర్వదినం రోజు ఈ రోజున. ఓ పక్క ఏమో అక్కడ మనం బ్యాక్ డోర్ సైడ్ ఉన్నాం, అదేమో బ్లడ్ బ్యాంకు, ఇదేమో ఎక్సెల్ సివిల్స్ అకాడమీ. ఆ తర్వాత ఇటు నుంచి నిదానంగా వస్తే చూడండి, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఎంత పెద్ద భవనము. ఒక రోజుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఉర్రూతలూగించి ఇక్కడే మొత్తం అన్ని రాజకీయాలు జరిగేంత ఒకానొక సిచ్యువేషన్ నుంచి ఈ రోజున ఎన్టీఆర్ ట్రస్ట్ భవను నిర్మానుష్యంగా మారిపోయింది. నిర్మానుష్యంగా మారిపోయిన ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఎలాంటి చడి చప్పుడు లేకుండా స్తబ్దుగా ఉండిపోయింది. అప్లికేషన్ రాసుకున్నారు. ఇది ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముందున్న ఒకానొక ఏం బండి అండి ఇది? ఫాస్ట్ ఫుడ్. కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముందు ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కూడా చాలా డల్గా ఒకళ్ళిద్దరు కస్టమర్స్తో ఉంది. ఒక రోజుల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముందు జరిగిన రాజకీయాలు అన్నీ కావు, అంత కళకళలాడేది. ఈరోజు రేపటి రోజున ఎన్టీఆర్ శత జయంతి, రేపు బర్త్డే. కానీ బర్త్డే అప్పుడు కూడా ఏమీ అసలు సౌండ్ లేకుండా ఉండడం అనేది ఇక్కడ ఆశ్చర్యకరంగా ఉంది. ఇక్కడ చూడండి, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై బాలకృష్ణ, జై లోకేష్, కాసాని జ్ఞానేశ్వర్, ఈ విధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముందు ఒక బోర్డు ఉంది. మామూలుగా అయితే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా మొన్న ఒక సభ నిర్వహించి హైదరాబాద్ శివార్లలో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని పెడతామని చెప్పి వీళ్ళు అన్నారు. కానీ ఇక్కడ చూస్తేమో అసలు ఎన్టీఆర్ జయంతి శత జయంతి రోజున ఇక్కడ ఒకళ్ళు కూడా లేరు. అసలు అంత నిర్మానుష్యంగా ఉంది. ఎవ్వరూ ఎలాంటి యాక్టివిటీ లేదు, హడావిడి లేదు. రేపు ఎన్టీఆర్ 100th బర్త్డే అయినా కానీ ఇక్కడ ఎవరూ లేకపోవడం ఏంటి ఆశ్చర్యకరంగా ఉంది. అందరూ రాజమండ్రికి వెళ్ళిపోయారని చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఒకానొక రోజుల్లో జరిగిన రాజకీయాలు ఈ రోజున హైదరాబాద్లో జరిగే పరిస్థితి లేదన్నట్టుగా కనిపిస్తుంది. తెలంగాణని వీళ్ళు పూర్తిగా విడిచిపెట్టేశారు. కంప్లీట్ ఏపీ మీద ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. ఏపీలోనే రాజకీయం అంతా నిర్వహించుకుంటూ ఇక్కడ కేవలం ఒక ట్రస్ట్ భవనం ఉండడం తప్ప ఇక్కడ నామినల్గా ఏదో పేరుకి ఒక అధ్యక్షుని పెట్టడము ఇలాంటి వాటిని తప్ప ఎలాంటి ప్రయోజనం కనిపించట్లేదు అన్న ధోరణిలో ఉంది. మొన్న చూచాయిగా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్కి సంబంధించి ఒకానొక ఖమ్మంలో ఒక సభ నిర్వహించగా ఆ సభలో కూడా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన హడావుడి కనిపించింది తప్ప చంద్రబాబు నాయుడు ఆయన తెలంగాణలో తిరిగి పార్టీని పునరుద్ధరించడం వంటి ప్రయత్నాలు ఏవి సఫలీకృతం అవుతున్నట్టు కనిపించలేదు. ఏదో ఊరికే అధ్యక్షుడిని ఒకరిని పెట్టేసి సైలెంట్గా దీన్ని వదిలేసినట్టు మనకు కనిపిస్తుంది తప్ప ఇక్కడ వేరే ఏం కనిపించలేదు. ఒకసారి మనం ఇదంతా చూస్తే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముందు ఎలాంటి కోలాహలం లేకుండా, ఎలాంటి హంగామా లేకుండా, ఎలాంటి హడావుడి లేకుండా, ఎలాంటి కనీసం ఇక్కడ ఒక బర్త్డే కటౌట్ కూడా లేకుండా, ఎన్టీఆర్ సంబంధించిన ఎలాంటి ఆనవాళ్ళు లేకుండా ఉండడం ఎంతవరకు సమంజసం అనేది మనకి పబ్లిక్ నుంచి వినిపిస్తున్న వాయిస్. కానీ ఇక్కడ చూడండి, ఒకటి పెట్టారు. ఏం పెట్టారు అంటే దూరంగా మనకు కనిపిస్తుంది కాసాని జ్ఞానేశ్వర బొమ్మ పెట్టారు, పైన ఇట్టారు. అది చూడ ప్రజల కోసం, ప్రగతి కోసం, ఇంటింటికి తెలుగుదేశం పార్టీ తెలంగాణ అని చెప్పి ఒకటి పెట్టుకున్నారు. ఇది రామన్న రూపుదిద్దిన పార్టీ, ఇదని చంద్రన్న తీర్చిదిద్దిన పార్టీ అని ఒకానొక చిన్న బోర్డు పెట్టారు తప్ప ఎన్టీఆర్కి సంబంధించిన ఎలాంటి ఎలిగేషన్స్ లేకపోతే ఏదో శత జయంతి అని ఇక్కడ అది చూడండి, ఎన్టీఆర్ శత జయంతికి సంబంధించిన ఇక్కడ ఒక బోర్డు పెట్టి శత జయంతి మినీ మహానాడు అని పెట్టారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ శత జయంతి ఉత్సవాలు తెలుగుదేశం పిలుస్తుంది, రా కదిలిరా. ఇచ్చేస్తున్న నాయకులకు మరియు కార్యకర్తలకు స్వాగతం సుస్వాగతం. ఇక్కడ అయిపోయినాయి మినీ మహానాడు ఈ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు. ఈ బోర్డు ఒకటే ఇక్కడ ఆనవాలుగా ఉంది. రేపు ఎన్టీఆర్ యొక్క బర్త్డే 100th అంటే శత జయంతి ఉత్సవాలు జరుగుతుంటే ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముందు మనకి ఎలాంటి హడావుడు లేదు, హంగామా లేదు, కోలాహలం లేదు. మొత్తం ఓవర్ టు
రాజమండ్రిగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. మనకి దీని మీద ఎవరైనా ఇక్కడ మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడితే బాగుంటుందేమో అనిపిస్తుంది. రేపు ఇక్కడేమి ఉత్సవాలు ఉండవా? రేపు సార్ రేపు ఇక్కడేమి ఉత్సవాలు ఉండవా? ఉత్సవాలు ఉండవా రేపు ఇక్కడేమి? ఏముండవు. మీకేం చెప్పలా? ఏదో అక్కడ ఒక బోర్డు ఉంది. ఆ బోర్డు దేనికి సంబంధించింది? మొన్న జరిగిన ఉత్సవాలకు సంబంధించిందా? ఖైరతాబాద్లో అది ఇక్కడ పెట్టారు అంతే. ఈ రోజులకి ఏం లేవు, రేపటికి ఏం లేవు, అంతా అక్కడే. మీ వాళ్ళు లీడర్స్ అంతా అక్కడికి వెళ్ళిపోయారు. ఇక్కడ ఏం లేదు, ఊరికే వాచ్మెన్ ఉన్నారు, సెక్యూరిటీ ఉంది అంతే. ఓకే, అది ఇక్కడ పరిస్థితి. ఏంటంటే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు సంబంధించి మొన్న జరిగిన ఒకానొక బోర్డు ఆనవాళ్ళు ఉండడం తప్ప ఇక్కడ అంటూ రేపటికి ఎలాంటి స్పెషల్ యాక్టివిటీ లేదు. ఇది ప్రస్తుతం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముందున్న సిచ్యువేషను. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అంటే ఒకానొక రోజుల్లో ఎన్టీఆర్ జయంతికి చాలా హంగామాగా ఉండేది. అలాంటి హంగామా మొత్తం రాజమండ్రికి కన్వర్ట్ అయిపోయింది. రేపు రాజమండ్రిలో కూడా ఎన్టీఆర్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు 1996 ఆగస్టు 25 అనుకుంటా. దాన్ని ఆ సస్పెన్షన్ని తీసేయమని తీర్మానం చేస్తామన్నట్టుగా అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు ప్రతిపాదించినట్టుగా మనకు తెలుస్తోంది. ఇలాంటి యాక్టివిటీస్కి సంబంధించి ఇక్కడ ఏమీ లేవు ఆనవాళ్ళు. ఇది ప్రస్తుతం ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముందున్న ఒకానొక నిర్మానుష్యమైన సిచ్యువేషన్. మామూలుగా ఎన్టీఆర్ జయంతి జరిగితే ఇక్కడ ఇంతకుముందు ఎట్టుండేది? ఇంతకుముందు ఇక్కడ ఎన్టీఆర్ జయంతి అంటే అడావుడు ఉండేదా? ఎన్నాళ్ళ నుంచి ఇట్లా అంతేనా? ఇంతకుముందు హంగామా ఉండేది, ఇప్పుడు లేదు. ఇది తెలుగుదేశం పార్టీ ఆఫీసుకు సంబంధించిన ఒక చిన్న కొట్టు. ఈ కొట్టులో ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆర్టికల్స్ అమ్ముతారు, ట్యాగులు, ఆ తర్వాత పైన ఇవి కారుకు బిగించుకునే ఒకనొక ఇవి ఎంబ్లమ్స్, టీడీపీకి సంబంధించిన సమస్తమైన వస్తువులన్నీ ఇక్కడ దొరుకుతాయి. కానీ విచిత్రం ఏంటంటే శత జయంతి ఉత్సవాల సందర్భంగా భారీ ఎత్తున హంగామాగా ఉంటుందని ఆశిస్తే ఇక్కడ ఎలాంటి హడావుడి లేకపోవడం అనేది కొంత విచారకరంగానూ లేకపోతే నిశ్శబ్దంగా నిర్మానుష్యంగా ఉండడం మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఇక్కడ వ్యాపారాలు ఒకప్పుడు ఒక రేంజ్లో జరిగేవి అని చెప్తున్నారు, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏది కనిపించలేదు. కాఫీ షాప్ లాంటిది పెట్టుకున్నా కానీ వాళ్ళు కూడా కాఫీ షాప్ కూడా మూసేసిన పరిస్థితులు ఉన్నాయి. ఒక రోజుల్లో ఇదే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పక్కన ఈ కాఫీ షాప్ లాంటివి కూడా బ్రహ్మాండమైన వ్యాపారాలు జరిగేవి. ఇక్కడ ఇంత స్తబ్దుగా ఇక్కడ వాతావరణం మారిపోవడమే చాలా పెద్ద విషాదంగాను విచారకరంగాను కనిపిస్తున్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.